శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. గత విశ్లేషణలో వ్యాధి లక్షణాల ప్యాటర్నులను ఎలా గుర్తించాలో మనం వివరంగా చర్చించుకున్నాం కదా. కానీ నిజం చెప్పాలంటే అది కేవలం ఒక ప్రాథమిక అడుగు మాత్రమే. ఈరోజు మనం ఇంకో అడుగు ముందుకేసి అత్యంత ఆసక్తికరమైన అలాగే సంక్లిష్టమైన అంశంలోకి వెళ్దాం. అదేంటంటే పైకి అచ్చము ఒకేలా కనిపించే మందులను ఎలా వేరు చెయ్యాలి, గుడ్డిగా లక్షణాలను బట్టి పట్టకుండా ఖచ్చితమైన మందును శాస్త్రీయంగా ఎలా ఎంచుకోవాలి. ఈ విశ్లేషణ ద్వారా ఆ లోతైన విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాం. సరే, ఈరోజు మనం ప్రయాణం ఎలా సాగుతుందంటే ముందుగా క్లినికల్ పోలిక అవసరమేమిటో చూస్తాం. ఆ తర్వాత కంపారిజన్ అల్గోరిథం, కంపారిజన్ పిరమిడ్ గురించి మాట్లాడుకుంటాం. అక్కడ నుంచి సారూప్య మందులను ఎలా విభజించాలో తెలుసుకుని నిజ జీవితంలో మనకు ఎదురయ్యే కొన్ని ప్రాక్టికల్ సినారియోస్ని విశ్లేషిద్దాం. చివరగా ఆర్గనాన్ సూత్రాలతో ముగిద్దాం. మందులను ఒక పద్ధతి ప్రకారం ఎలా విశ్లేషించాలో ఈ క్లినికల్ డిఫరెన్సియేషన్ రోడ్ మ్యాప్ మనకు చాలా స్పష్టంగా నేర్పుతుంది. సిమిలిమంను ఎంచుకునే క్రమంలో ఇదొక అద్భుతమైన ప్రయాణం అవుతుంది. మొదటి అంశం క్లినికల్ పోలిక అవసరం. అసలు మందులను ఒకదానితో ఒకటి ఎందుకు పోల్చాలి? కేవలం ప్యాటర్న్ గుర్తించి మందు ఇస్తే సరిపోదా అనే సందేహం రావడం సహజం. నిజానికి అక్కడే హోమియోపతి వైద్య విధానంలో ఉన్న అసలు రహస్యం దాగి ఉంది. ఒకట్రెండు లక్షణాలను చూసి ఆహా ఇదే మందు అనే నిర్ధారణకు వచ్చేయడమనేది క్లినికల్గా చాలా పెద్ద పొరపాట్లకు దారితీస్తుంది. మనందరికీ తెలిసిన ప్రాథమిక సూత్రం ఒకటుంది. హోమియోపతిలో మనం వ్యాధికి కాదు, వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి చికిత్స చేస్తాం. ఇద్దరు వ్యక్తులు అచ్చం ఒకే ప్యాథలాజీతో అంటే ఒకే రకమైన వ్యాధి పేరుతో మన దగ్గరికి రావచ్చు. ఇద్దరికీ మైగ్రేన్ ఉండొచ్చు, లేదా ఇద్దరికీ ఆస్థమా ఉండొచ్చు. కానీ ఆ ఇద్దరి శరీరతత్వం, వాళ్ల మానసిక స్థితి, వాళ్ల ఉష్ణ స్వభావం పూర్తిగా వేరుగా ఉంటాయి. కనుక ఒకే రకమైన వ్యాధికి వేర్వేరు రోగులలో పూర్తిగా భిన్నమైన సిమిలిమం అవసరమవుతుంది. కేవలం వ్యాధి పేరును బట్టి మందిస్తే మనం దారుణంగా విఫలమైనట్లే. వ్యాధి కంటే ముందు ఆ వ్యక్తిని అర్థం చేసుకోవడమే అసలైన హోమియోపతి. మరి అదెలా? సరైన సిమిలిమంను తప్పులు లేకుండా ఎలా ఎంచుకోవాలి? దీనికోసం అనుభవజ్ఞులైన క్లాసికల్ హోమియోపతి వైద్యులు ఎప్పటినుంచో వాడుతున్న ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్ ఉంది. అదే మన గురుకులం క్లినికల్ కంపారిజన్ అల్గోరిథం. ఇది ప్రతి వైద్యుడి ఆలోచనా విధానాన్ని ఒక గాడిలో పెట్టే అత్యుత్తమ పద్ధతి. మందుల ఎంపికలో 6 దశలుంటాయి. ఇవి చాలా కీలకం. ముందుగా రోగిని ఎలాంటి పక్షపాతం లేకుండా గమనించాలి. ఆ తర్వాత వాళ్ల లక్షణాలను గుర్తించాలి. ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు. వెంటనే మందిచ్చేస్తారు. కాని అలా చెయ్యకూడదు. దగ్గరగా ఉన్న మందులతో పోల్చాలి. ఆ పోలిక ద్వారా మాత్రమే సరైన మందును నిర్ధారించాలి. రోగి యొక్క ప్రత్యేకతలతో దాన్ని వ్యక్తిగతీకరించాలి. ఇవన్నీ పూర్తయ్యాక అప్పుడు మాత్రమే ప్రిస్క్రైబ్ చెయ్యాలి. పోల్చకుండా, నిర్ధారించకుండా నేరుగా మందిస్తే అది ఖచ్చితంగా తప్పుదారే. ఈ పద్ధతి మనల్ని ఎప్పుడూ సరైన మార్గంలో ఉంచుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న చిక్కు ఉంది. ఒక రోగి వందలాది లక్షణాలు చెప్తుంటాడు. వాటన్నిటినీ పోల్చేటప్పుడు వేటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ఏది ముఖ్యం ఏది కాదు అని తేల్చడమెలా? ఇక్కడే ఈ కంపారిజన్ పిరమిడ్ ఒక పవర్ఫుల్ గైడ్లా మనకు దారి చూపుతుంది. ఈ పిరమిడ్ని ఒకసారి గమనిస్తే ఎల్లప్పుడూ పై స్థాయిలో ఉన్న అత్యంత లూటైన మానసిక, శారీరక లక్షణాలతో మనం పోలిక ప్రారంభించాలి. ఎందుకంటే మనిషి కేంద్రం నుండి వ్యాధి బయటకొస్తుంది కదా. ఆ తర్వాతే రోగి యొక్క ఉష్ణ స్వభావం, అంటే వాళ్లు థర్మల్గా ఎలాంటివారు అనేది చూడాలి. ఆ వెంటనే పీక్యూఆర్ఎస్ అనబడే వింత లక్షణాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఆ తర్వాత సాధారణ మోడాలిటీస్. ఇవన్నీ వదిలేసి అట్టడుగున ఉన్న కేవలం వ్యాధి పేరును బట్టి మందును ఎంచుకోవడం ఏమాత్రం శాస్త్రీయం కాదు. ఈ క్రమాన్ని పాటిస్తే పోలిక చాలా సులువవుతుంది. థియరీ బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఈ పిరమిడ్ సూత్రాలను ప్రాక్టికల్గా ఎలా వాడాలో చూద్దాం. పైపైన చూస్తే ఒకేలా అనిపించే మందులను ఈ పద్ధతి ద్వారా ఎంత సులభంగా విడదీయవచ్చో ఇప్పుడు మనం గమనిద్దాం. దీనికొక అద్భుతమైన ఉదాహరణ సల్ఫర్ మరియు నక్స్వామిక. పైకి చూస్తే ఇద్దరు వ్యక్తుల్లోనూ విపరీతమైన చిరాకు, కోపం కనిపిస్తాయి. ఇద్దరూ కోపిష్టులే. కాని పిరమిడ్ ప్రకారం కొంచెం లోతుగా వెళ్తే నక్స్వామిక వాళ్లల్లో వ్యాపారపరమైన టెన్షన్, ఎప్పుడూ ఏదో సాధించాలనే విపరీతమైన అత్యుత్సాహం ఉంటుంది. కాని సల్ఫర్ వాళ్లు కొంచెం బద్ధకంగా ఉంటారు. స్నానం చెయ్యడం బద్ధకం, ఎప్పుడు ఏవో తాత్విక ఆలోచనలు. ఇక ఉష్ణ స్వభావాన్ని పరిశీలిస్తే సల్ఫర్ వాళ్లకి వేడి అస్సలు పడదు. అదే నక్స్వామిక వాళ్లకి విపరీతమైన చలి. చూశారా? ఒక చిన్న విశ్లేషణ వాళ్ళిద్దరినీ ఎంత స్పష్టంగా విడదీసిందో. అలాగే క్యాల్కేరియా కార్బ్ మరియు లైకోపోడియం.
ఈ రెండూ చాలా లోతైన కాన్స్టిట్యూషనల్ మందులే. వీటిని వేరు చేయడానికి రోగి యొక్క చిన్ననాటి చరిత్ర, భౌతిక ఆకృతి బాగా పనిచేస్తాయి. క్యాల్కేరియా కిల్లలు సాధారణంగా లావుగా, కొంచెం మెత్తగా ఉంటారు. వాళ్లకెప్పుడూ చీకటి అన్నా, దయ్యాలన్నా భయం. ఇక లైకోపోడియం అంటారా, వీళ్ళు పెద్దయ్యాక పైకి ఎంత ధైర్యంగా, కాన్ఫిడెంట్గా కనిపించినా బాల్యంలో ఎగ్జామ్స్ అంటే విపరీతమైన ఆందోళన, కుత్తవాళ్లను చూస్తే బెరుకు. ఇలా లోతైన మానసిక విశ్లేషణ చేస్తేగాని అసలైన మందు బయటపడదు. ఇందాక మనం అనుకున్నట్లు థర్మల్ మొడాలిటీస్ అనేవి మందుల ఎంపికలో ఒక తక్షణ ఫిల్టర్లాగా పనిచేస్తాయి. ఇవి వందలాది మందుల మధ్య ఉన్న మన కన్ఫ్యూజన్ను నిజంగా చెప్పాలంటే ఒకే ఒక్క క్షణంలో ఎలా తగ్గిస్తాయో చూద్దాం. ఒక రోగి హాట్ లేదా కోల్డ్ అని మనం స్పష్టంగా నిర్ధారించుకున్నామనుకోండి, సగం గందరగోళం అక్కడే తీరిపోతుంది. ఒకవేళ రోగికి తీవ్రమైన చలి ఉంటే, చలిగాలి ఏమాత్రం పడకపోతే మనం ఇంకా సల్ఫర్ లేదా పల్సటిల్ల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు కదా. అప్రయత్నంగా మన ఆలోచన నక్స్వామిక, సైలీషియా లేదా హెపార్ సల్ఫ్ వైపు వెళుతుంది. ఇది మందులను సగానికి సగం కట్ చేసే చాలా పవర్ఫుల్ డెసిషన్ ట్రీ. ఇక మన అల్గారిథంలో చివరి అత్యంత కీలకమైన టై బ్రేకర్ ఏంటంటే PQRS, అంటే పెక్యూలియర్, క్వెయిర్, రేర్ అండ్ స్ట్రెయిన్ సిమ్టమ్స్. రోగిలో కనిపించే ఈ వివరించలేని వింత లక్షణాలు మందును ఫైనలైజ్ చేయడానికి చాలా అద్భుతంగా తోడ్పడతాయి. ఒక్క బలమైన వింత లక్షణం చాలు మందును 100% ఖచ్చితంగా నిర్ధారించడానికే. ఉదాహరణకు నక్స్వామికాలో మోషన్కి పదే పదే వెళ్లాలనిపిస్తుంది, కాని వెళ్ళినా కూడా పూర్తి కాలేలనే ఒక అసంతృప్తి ఉండిపోతుంది. అదొక బలమైన యాంకర్. అదే సల్ఫర్లో చూడండి, వీళ్ళు నిలబడలేరు, నిలబడితే వాళ్ల బాధలన్నీ డబ్బులైపోతాయి. కూర్చుంటేనో పడుకుంటేనో హాయిగా ఉంటుంది. ఇలాంటి విలక్షణమైన లక్షణాలు దొరికితే ఇక సందేహాలన్నీ పటాపంచలైపోయి సిమిలిమం ఖరారవుతుంది. ఇప్పటివరకు మనం థియరీపరంగా కంపారిజన్ పిరమిడ్ గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ విధానాలను నిజ జీవితంలో ఎదురయ్యే కొన్ని ఛాలెంజింగ్ క్లినికల్ కేసులలో ఎలా అన్వయించాలో చూద్దాం. అప్పుడే మనకి అసలు క్లారిటీ వస్తుంది. ఒక ఆసక్తికరమైన కేసును విశ్లేషిద్దాం. ఒక స్టూడెంట్ ఉన్నాడు, తీవ్రమైన బ్రెయిన్ ఫాగ్, పెద్ద పుస్తకాలు ఏకాగ్రతతో అస్సలు చదవలేకపోతున్నాడు. కాని విచిత్రమేంటంటే కేవలం చిన్న చిన్న లైన్లు, కొటేషన్లు మాత్రమే చదువుతున్నాడు. మెంటల్గా బాగా అలసిపోయున్నాడు. ఇప్పుడు ఆలోచించండి, ఈ పరిస్థితిని బట్టి సైలీషియా ఇవ్వాలా లేక ట్యూబర్క్యులినం ఇవ్వాలా? బ్రెయిన్ ఫాగ్ అనగానే మనకు టక్కుల సైలీషియా గుర్తుకొస్తుంది కదా. కానీ కొంచెం ఆగి ఆలోచిస్తే సైలీషియాలో బాధ్యతల ఒత్తిడి వల్ల బ్రెయిన్ ఫాగ్ వస్తుంది. కానీ ఈ స్టూడెంట్లో ఏకాగ్రత లేకపోవడం, ఒకచోట కుదురుగా కూర్చోలేకపోవడం, దానికి తోడు కేవలం చిన్న కొటేషన్లు మాత్రమే చదవడం అనే ఆ వింత లక్షణం నేరుగా ట్యూబర్క్యులినంను సూచిస్తోంది కదా. ఫిజికల్గా ముక్కులో వచ్చే చిన్న కురుపులు కూడా దీనికి మద్దతిస్తున్నాయి. అసలైన క్లినికల్ డిఫరెన్సియేషన్ అంటే ఇదే. ఇంకో సినారియో చూద్దాం. ఒక యువతి రెస్టారెంట్లో పనిచేస్తోంది. విపరీతమైన చలి, చేతులు బాగా పగిలిపోయాయి, నీరసంతో పడిపోయేలా ఉంది. కానీ ఇక్కడ ట్విస్టేంటంటే ఎంత అలసట ఉన్నా సరే బయట చలిగాలిలో నడుస్తే ఆమెకు చాలా హాయిగా ఉంటుంది. సాధారణంగా అంత అలసటుంటే ఎవరైనా పడుకోవాలనుకుంటారు కదా, కాని ఈమె బయట నడవాలంటోంది. మరిది కాల్కేరియా కార్బ్ లక్షణమా లేక గ్రాఫిటిస్ లక్షణమా? అలసట, తీవ్రమైన చలి అనగానే ఎవరైనా ముందు క్యాల్కేరియా కార్బ్ వైపు వెళ్తారు. కాని ఇక్కడ దాగిన బయట గాలిలో నడుస్తే ఉపశమనం అనే ఆ విలక్షణమైన మొడాలిటీని మనం అస్సలు విస్మరించకూడదు. దానికి తోడు చేతులు పగలడం, వేళ్ల మధ్య పగుళ్ళు అనేవి ఏమాత్రం డౌట్ లేకుండా గ్రాఫిటిస్ను సిమిలిమంగా నిర్ధారిస్తున్నాయి. భౌతికమైన అలసట కన్నా ఆ వింత మొడాలిటీకి ఇక్కడ పెద్దపీట వెయ్యాలి. భాను, ఇప్పటిదాకా చర్చించిన ఈ అత్యంత ఆచరణాత్మక విధానాలన్నీ ఏదో గాల్లోంచి పుట్టుకొచ్చినవి కాదండోయ్. ఇవన్నీ మన హోమియోపతి పితామహుడు డాక్టర్ హానిమాన్ గారి ప్రాథమిక సూత్రాల మీదే బలంగా నిర్మించబడ్డాయి. ఆర్గానిన్ సూత్రాలు లేకుండా హోమియోపతి అభ్యాసమే లేదు. ఆర్గానాన్లోని అఫోరిజం 6 మరియు 7 మనకు స్పష్టంగా గుర్తుచేసేది కూడా ఇదే. ఒక వైద్యుడిగా మన అత్యున్నత కర్తవ్యం ఏంటంటే ఎలాంటి పక్షపాతం లేకుండా రోగిని పరిశీలించడం. కేవలం 1-2 విడిపోయిన లక్షణాలను పట్టుకుని వేలాడకుండా రోగి యొక్క టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అంటే సంపూర్ణ లక్షణాల సముదాయాన్ని బట్టి మాత్రమే నివారణ మందుని ఎంచుకోవాలి. సిమిలిమం ఎంపికకు ఇదే మన ఏకైక మార్గదర్శి. సరే, ఈ విశ్లేషణను ముగించే ముందు ఈరోజు మనం నేర్చుకునే ఈ గురుకులం విధానాలను, క్లినికల్ సూత్రాలను ఒక్కసారి సింపుల్గా, సారాంశంగా చూద్దాం.
ఎప్పుడు ఈ 3 గోల్డెన్ రూల్స్ గుర్తుంచుకుందాం. 1. వ్యాధులను కాదు, ఆ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులను మాత్రమే పోల్చాలి. 2. టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ ద్వారానే మందును నిర్ధారించుకోవాలి. 3. రోగి ఉష్ణ స్వభావం మరియు ఆ వింత లక్షణాలకు PQRS అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. గుడ్డిగా మందులు బట్టి పట్టే విధానం కన్నా ఈ అడ్వాన్స్డ్ ప్యాటర్న్ రికగ్నిషన్, ఈ శాస్త్రీయ పోలిక మనల్ని ఖచ్చితంగా ఉత్తమ హోమియోపతి వైద్యులుగా మారుస్తాయి. శాస్త్రీయంగా మందులను పోల్చి విశ్లేషించడం క్లినికల్ ప్రాక్టీస్లో ఎంత అవసరమో ఈరోజు మనం తెలుసుకున్నాం గదా. అయితే అసలు మెటీరియా మెడికాను చదివేటప్పుడు ఒక మందు యొక్క కీనోట్కు, ఆ మందు యొక్క ఎసెన్స్కు మరియు రోగి టోటాలిటీకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి ఎప్పుడైనా ఆలోచించారా? ఈ అత్యంత ఆసక్తికరమైన విషయాన్ని మన తదుపరి విశ్లేషణలో లోతుగా తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు. జై శ్రీకృష్ణ. వాసుదేవ.